హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది? వినాయకుడు, విఘ్నేశ్వరునికి గరిక, మందార, తామర పువ్వులతో పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. తులసి దళాలతో పూజించరాదు. అదేవిధంగా వినాయకుడికి ఎర్ర బంతి పూలు మరియు గన్నేరు పూలు కూడా అత్యంత ఇష్టమైన పువ్వులు. విష్ణుమూర్తి, పారిజాత పూలంటే మహావిష్ణువుకు చాలా ఇష్టం. ఈ పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలను ప్రసాదిస్తాడు. విష్ణువును గన్నేరు పూలతో పూజించరాదు. శివుడు, శివుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శివుడిని మొగలి పువ్వులతో పూజించరాదు. శివరాత్రి రోజు మాత్రం ఈ పూలతో పూజించవచ్చు. అదేవిధంగా శివుడిని సంపంగి పూలతో పూజించరాదు మరియు శివుడిని తులసి దళాలతో పూజించరాదు. కుమారస్వామి, కుమారస్వామికి మల్లెపూలు, సన్నజాజులు, చామంతి పూలతో పూజిస్తే సంపద వృద్ధి చెందుతుంది. దుర్గాదేవి, దుర్గాదేవిని తెల్ల తామర పువ్వులు, గులాబీ పువ్వులతో పూజిస్తారు. అదేవిధంగా మల్లెపూలు, సన్నజాజులు కూడా దుర్గాదేవికి ఇష్టమైన పువ్వులు. సూర్య భగవానుడికి మందారాలు, సంపంగి, పున్నాగ పుష్పాలు, గన్నేరు, మొగలి పువ్వులు, తామర పువ్వులు, జాజులు, గులాబీలు ఇష్టమైన పువ్వులు. అదేవిధంగా విష్ణు తులసి, కృష్ణ తులసి సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైనవి. సువాసన లేని పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు మరియు బిల్వ దళాలతో పూజించరాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.